మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇక ఈ రోజు అతి కీలకంగా మారనుంది. ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు గాను ఓటు వేయనున్నారు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. మరి ఇప్పుడు కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఇక మరికొన్ని చోట్ల క్యాంప్ దానికి సంబంధించి కూడా క్యాంప్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు కరీంనగర్లో ఏం జరగబోతుంది, ఆ పార్టీ నాయకులు ఎవరికి మేయర్గా ఎన్నుకోబోతున్నారు అనేది చర్చాన్యాంశంగా మారింది. గంట గంటకు కూడా బలాబలాలు మారుతూ వస్తున్నాయి. 34కు ప్రస్తుతం బీజేపీ బలం తగ్గినట్లు కూడా సమాచారం. ఇక 35కు కాంగ్రెస్ కూటమి బలం పెంచుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ 9 మంది సభ్యులు మద్దతు ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇండిపెండెంట్ కొమరయ్యను మేయర్ చేస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండడం వల్ల ప్రస్తుతం వారే కింగ్ మేకర్స్ గా కూడా ప్రతి దగ్గర కూడా నడుస్తున్నారు. మరి ఇప్పుడు హంగ్ ఏర్పడటం, అలానే క్యాంప్ పాలిటిక్స్ వల్ల కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారినే కింగ్ మేకర్స్ గా కూడా మనం అభివర్ణించవచ్చు. హంగ్ ఏర్పడడంతో ఈ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని మేయర్ల కింద, డిప్యూటీ మేయర్ల కింద, చైర్మన్ పదవులు కూడా వాళ్ళు ఆశిస్తున్నట్లు కూడా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే కరీంనగర్ లో కూడా చూసుకున్నట్లయితే కరీంనగర్ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ జరగబోతుంది. ఇవాళ మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. మరి ఇందులో స్వతంత్ర అభ్యర్థి కొమరయ్యనే కరీంనగర్ లో మేయర్ చేస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే గంటకి కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ మారుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ లో బీజేపీ బలం 34కు తగ్గినట్లు కూడా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరింది. దీంతో బీఆర్ఎస్ 9 మంది సభ్యులు ఉన్నారు. మద్దతు మరి వారికి ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొమరయ్య ఉన్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థి కొమరయ్యనే మేయర్ చేస్తారా లేదా అనేది కూడా కరీంనగర్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ప్రస్తుతం మనందరికీ కూడా తెలిసిన విషయమే, కాంగ్రెస్ తన హవా నడిపింది. దాదాపు సగం బలం మొత్తం కూడా కాంగ్రెస్కే చేకూరింది. కానీ ఇప్పుడు హంగ ఏర్పడటంతో చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కింగ్ మేకర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వారికి ఖచ్చితంగా మేయర్ కానీ, చైర్మన్ కానీ పదవి కావాలంటూ కూడా వారు కోరుతున్నారు. 2 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ మేము చేస్తాం, 2 ఇయర్స్ మీరు చేయనట్టు కూడా రాజీకి పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కరీంనగర్లో అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీనివాస్, ప్రస్తుతం కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి కొమరయ్యకే మేయర్ అవకాశం ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? కార్పొరేషన్ పైన ఎట్టి పరిస్థితి లోపల కూడా బీజేపీ దక్కించుకోవద్దు అని చెప్పి అయితే చివరి క్షణం లోపల ఇటు కాంగ్రెస్ అధికారం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా ఇండిపెండెంట్ల సహాయంతో జట్టు కట్టినటువంటి పరిస్థితి. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపడంతో ఇప్పుడు ఏదైతే ఇండిపెండెంట్ తో కూడినటువంటి ఇటు కూటమి ఏదైతే ఉందో కూటమికి అనూహ్యంగా నిన్న మొత్తం కూడా బలం పెరిగినటువంటి పరిస్థితి. మొదట మెజార్టీ స్థానాలు బీజేపీ దక్కించుకోవడంతో బీజేపీ మేయర్ పీఠం పైన కూర్చుందని చెప్పి చాలా మంది కూడా భావించారు. ఎందుకంటే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరలోకి రావడంతో ఇటు ఎట్టి పరిస్థితి లోపల కూడా వీళ్ళకు లైన్ క్లియర్ అయిందని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల కరీంనగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమితో కైవసం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అంటే ముఖ్యమంత్రి విదేశాల లోపల ఉన్నప్పుడు బీజేపీకే ఇటు మేయర్ పీఠం అని చెప్పి భావించినా గానీ ఒక్కసారిగా విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే కరీంనగర్ కార్పొరేషన్ పైన అసలు ఏం జరుగుతుందని నజర్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి అక్కడి నుండి ఇమీడియట్ గా 2 మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ తో పాటుగా శ్రీధర్ బాబు, 2 మంత్రులతో పాటుగా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని చెప్పి చెప్పడంతో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కోసము నిన్నటి నుంచి కూడా కరీంనగర్ కార్పొరేషన్ పైన ఇటు కాంగ్రెస్ నజర్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ రాష్ట్రం లోపల ఎక్కలేని విధంగా తెలంగాణ లోపల ఒక కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని చెప్పి అందరూ భావించినా కానీ, ఎందుకంటే 66 డివిజన్లు ఉంటే 30 డివిజన్ లోపల బీజేపీకి సంబంధించినటువంటి వారే గెలుపదడం జరిగింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఫార్వర్డ్ బ్లాక్ 8తో పాటుగా ఇండిపెండెంట్లు 8 మంది ఉన్నారు. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి అంటే ఇప్పుడు బీజేపీకి కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ బండి సంజయ్ తో పాటుగా 31 అయినటువంటి నేపథ్యం లోపల మొత్తం 66 స్థానాలకు గాను 3 ఎక్స్ అఫీషియో మెంబరు అంటే 69 ప్లస్ 1 70లో సగము 35 స్థానాలు కావాల్సినటువంటి పరిస్థితి. 35 స్థానాలు ఎట్టి పరిస్థితి లోపల కూడా బీజేపీకి దక్కనీయకుండా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ కూటమి ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ వీరందరితో కూడా కూటమి కట్టడము
అక్కడ ఒక కూటమి ఏర్పాటు చేసి అక్కడ మేయర్ ఖచ్చితంగా స్థానం ఏర్పాటు చేసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కసారిగా నిన్నటి నుంచి సమీకరణాలు మారిపోయి బీజేపీ వశం అవుతుందన్నటువంటి కార్పొరేషన్ మేయర్ ఇప్పుడు కాంగ్రెస్ కూటమి వైపుకు మళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు బీఆర్ఎస్ మద్దతు తెలిపేటువంటి అవకాశం లేకపోవడంతో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి విద్యా సంస్థల అధినేత కొమరయ్యను తెరపైకి తీసుకురావడం జరిగింది. కొమరయ్యను మేయర్ గా చేయాలని చెప్పి ప్రతిపాదించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కొమరయ్యకు మేయర్ కావడానికి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు అందరూ కూడా ఎంఐఎం అందరూ కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యం లోపల బీజేపీకి చెక్ పడ్డట్టే అని చెప్పి అయితే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం సమావేశమై మన మేయర్ అభ్యర్థి కొమరయ్యనే అందరూ మద్దతు తెలపాలని చెప్పి కూడా అక్కడ తీర్మానం చేసినట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. 30 మంది కార్పొరేటర్లు సింగిల్ లార్జెస్ట్ గా కరీంనగర్ లో ఏర్పడినా గానీ ఇప్పుడు బీజేపీ మేయర్ పీఠం దాదాపుగా చేజారినట్టుగా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినటువంటి ఆ వ్యక్తికి బీజేపీలోకి తీసుకుంటూ కండువా కప్పడం జరిగింది. 2 ఇండిపెండెంట్లు కూడా బీజేపీకి రావడం జరిగింది. 33 ఉన్నాయి. బండి సంజయ్తో కలిపి 34. ఇంకో 2 వస్తే అయిపోతుంది అనేటువంటి చివరి క్షణం లోపల కాంగ్రెస్ పార్టీ మొత్తం చక్రం తిప్పడంతో ఇప్పుడు బీజేపీ పార్టీకి మేయర్ పీఠం చేజారినట్టుగా అయితే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు కార్పొరేటర్లందరూ బయలుదేరారు. ఇటు 10 నుంచి 11 మధ్యలో కార్పొరేటర్లు చేరిన తర్వాత మొదట ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత లంచ్ తర్వాత మేయర్ ఎన్నిక ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికైతే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసి ఇటు బీజేపీకి మేయర్ పీఠం దక్కించుకోకుండా వేసినటువంటి ఎత్తుగడ లోపల కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మనం. అయితే శ్రీనివాస్, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ అభ్యర్థి కొమరయ్యే అక్కడ మేయర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకి పుష్కలంగా కనిపిస్తుంది. మరి అయితే హంగ్ ఏర్పడడంతోనే ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా కింగ్ మేకర్స్ గా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్, అదే విధంగా ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు వీరందరూ కూడా జట్టు కట్టినటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే అది తర్వాత భవిష్యత్ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైందని చెప్పి అందరూ ఇటు భావిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మేము బీజేపీకి యాంటీగా వెళ్ళటానికి అందరం కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలిపామనేటువంటి కోణం లోపల వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థినే తెరపైకి తీసుకురావడం జరిగింది. బీజేపీ టికెట్ ఆశించి భంగపడి తర్వాత ఇండిపెండెంట్ గా బరిలో ఉండి గెలుపొందినటువంటి ఇప్పుడు కొమరయ్య అనూహ్యంగా నిన్న తెరపైకి అతని మేయర్ అభ్యర్థిగా పేరు రావడంతో ఇప్పుడు ఖచ్చితంగా కొమరయ్య అనే వ్యక్తి ఇటు ఇక్కడ కరీంనగర్ లోపల విద్యా సంస్థలు నడుపుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల సౌగాని కొమరయ్య పేరే దాదాపుగా ఖరారైనట్టుగా చెప్తుంది. ఇక డిప్యూటీ మేయర్ విషయం లోపల ఇటు కాంగ్రెస్ పార్టీ తమకు ఎక్కువ మెజార్టీ స్థానాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని చెప్పి అయితే పట్టుపడుతున్నది. అదే విధంగా బీఆర్ఎస్ కూడా తమకు కూడా డిప్యూటీ మేయర్ కావాలని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ బలం 14 ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ బలం 9 మంది ఉన్నారు. ఈ నేపథ్యం లోపల డిప్యూటీ మేయర్ మాకు కావాలని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా పట్టుపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వీరందరూ కూడా కలిసి బీజేపీకి మేయర్ పీఠం దక్కకపోవడం లోపల సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి కొమరయ్య పేరే దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది మనం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక ఇవాళ జరగనుంది. అయితే కార్పొరేషన్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత ఈ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇక మిగతా కార్పొరేషన్లు అన్ని కూడా కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కరీంనగర్ మినహా ప్రస్తుతం కరీంనగర్లో హంగ్ ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థి అయిన కొమరయ్యకి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. ఇక హంగ్ ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థులే ప్రస్తుతం కింగ్ మేకర్స్ గా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే కరీంనగర్ మేయర్ కింద కొమరయ్యని ఎన్నుకుంటారు అంటూ కూడా పుష్కలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొమరయ్య మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూసే ముందు కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లయితే కరీంనగర్లో ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది కూడా నిన్నటి వరకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ తర్వాత కొమరయ్యనే ఖచ్చితంగా మేయర్ కింద తీసుకుంటారు అనేది ప్రస్తుతం కొమరయ్యనే మేయర్ కింద తీసుకుంటారు అంటూ కూడా సర్వత్రా వాదనలు వినిపిస్తున్నాయి.
అందరికీ నమస్కారం. నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. భారతీయ జనతా పార్టీలో జైన్ అయినటువంటి 15వ డివిజన్ అభ్యర్థి కండువ కప్పుకున్నటువంటి ఆమెను బలవంతాలకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి, అధికార పార్టీ అండదండలతోటి వాళ్ళకి పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అధికార పార్టీ నాయకులు కూర్చున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడికి రావడంతో ఆమెను లోపల లాకేసి ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం 3 అవుతుంది, ఇప్పటివరకు కూడా ఆమెను బయటికి రానియకుండా అడ్డుకున్నారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ ఇలాంటి లుచ్చ రాజకీయాలు, ఇలాంటి నీతి లేని రాజకీయాలను బంద్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరబోతుంది. ఎట్టి పరిస్థితిలో సంజయ్ నగర్ వెనుకకు పోయే ప్రసక్తే లేదు. ఈ బలవంతాలకు గురి చేసుడు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి దయచేసి మీడియా ముఖంగా విన్నపిస్తున్నాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె వచ్చి, ఆమె సొంతంగా ఆమె పార్టీ ఆఫీస్కి వచ్చి ఆమెనే జాయిన్ అయ్యారు. ఇవాళ వాళ్ళ ఒపీనియన్ కూడా పక్కకు పెట్టి ఇవాళ పక్కదారి పట్టించే పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది ఇక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటాం. బండి సంజయ్ అన్న గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండాలి. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ లో దాదాపు కాంగ్రెస్ హవానే నడిచింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ అలానే వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఈ రోజు ఎవరైతే ఎన్నికయ్యారో మున్సిపల్ ఎలక్షన్స్ లో వారి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత ఈ ఓట్లు జరుగుతాయి. మరి ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్ అలానే చైర్మన్, వైస్ చైర్మన్ లో కూడా కాంగ్రెస్ హవానే నడబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. ప్రస్తుతం హంగ ఏర్పడడంతో కూడా కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారే కింగ్ మేకర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి కొమరయ్యనే మేయర్ కింద ఎన్నుకోబోతున్నారంటూ కూడా సమాచారం అందుతుంది.